సార్ హాయ్ సార్. హాయ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియా నుంచి యూఎస్ అసలు మీ జర్నీ చాలా ఉంటుంది అండ్ మా కోసం ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్గా మీ జర్నీ అంటే చెప్తారా? ఓకే, నా పేరు రమేష్ దగ్గుబాటి. నేను చీరాల్లో పెరిగాను. చదివిందంతా చీరాల, తెనాలి. దెన్ అక్కడ మ్యాంగ్లూరు, మణిపాల్లో ఎంబీబీఎస్ ఎండి చేసి అక్కడి నుంచి నేను యూఎస్ వెళ్ళాను 1996లో. అక్కడ 30 సంవత్సరాలు ఉన్నాను ఇప్పుడు. సార్ వై డిడ్ యూ చూస్ కార్డియాలజీ యాజ్ యువర్ కెరియర్? మా నాన్నగారు డాక్టర్ చీరాల్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సునీత నరసింహం అని, ఆయన పేరు దగ్గుపాటి నాగేశ్వరరావు. చిన్నప్పుడు ఒక పేషెంట్ని బతికించడం చూసి అప్పటి నుంచి నాకు హార్ట్ మీద సర్జరీ కానీ హార్ట్తో ఏదన్నా చేయాలని అనిపించేది. అది నా వయసు అప్పుడు 11 ఏళ్ళు. అప్పుడు వచ్చిన ఇంప్రెషన్ ఇంకా కార్డియాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో నౌ డేస్ ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా చాలా మందికి హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ లైఫ్లో అంటే ప్రజెంట్ లైఫ్ స్టైల్ బట్టి అది దేని గురించి అంటారు? దానికి 4-5 కారణాలు ఉన్నాయి. వెరీ సారీ టు సీ చిన్నపిల్లలు అంటే 25 ఏళ్ళు పిల్లలు కూడా హార్ట్ అటాక్లు రావటం అనేది అసాధారణ విషయం. అది మనం జెనెటిక్స్ అనేది ఎప్పుడు అనుకుంటాం, వంశపారంపర్యంగా తండ్రికి తాతలకి హార్ట్ అటాక్లు వచ్చి ఉంటాయి కాబట్టి మనకు కూడా వచ్చిండవచ్చు అని. దానికంటే ముఖ్యంగా స్మోకింగ్ మన కంట్రోల్లో ఉన్నాయి. మనం జీన్స్ జెనెటిక్స్ కొంచెం మార్చడం కష్టం అవ్వచ్చు, బట్ స్మోకింగ్ అనేది ఆపచ్చు. ఎక్సర్సైజ్ లేని వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే హార్ట్ అటాక్లు తక్కువ వస్తాయి. ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నారు కాబట్టి చుట్టూతో చూస్తే ఎన్ని బిల్డింగ్స్ వస్తున్నాయి, అవన్నీ చూసుకుంటూ ఉంటే పొల్యూషన్ అనేది, ఎయిర్ పొల్యూషన్ అనేది నిజంగానే ఉంది. అందుకని మాస్క్లు వేసుకుంటే యాక్చువల్గా హార్ట్ అటాక్లు తగ్గినాయి. మనం కోవిడ్ టైంలో చూసాము. అందుకనే మాస్క్ వేసుకుంటేనే బెటర్ ఈ పొల్యూషన్ ఉన్నప్పుడు. అది అవాయిడ్ చేయడం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ కంటామినేషన్ అవుతుంది, ఆర్ ఫుడ్ అడల్ట్రేషన్ అంటాము. దాంట్లో రంగులు వేయటం కానివ్వండి, ఆర్గానిక్ ఫుడ్ కాకుండా ఎక్కువ పంట వస్తుందని చెప్పి ఏదో ఫర్టిలైజర్స్ వేసేసి దాని వలన కూడా ఆ ఫుడ్ కంటామినేషన్ వల్ల కూడా మనకి హానిగా జరుగుతుంది. హార్ట్ అటాక్లు ఎక్కువ అవుతున్నాయి. సో అంటే మాక్సిమం ఇప్పుడు సిగరెట్స్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కూడా ఇదే జరగచ్చు అని అంటున్నారు. అండ్ మోరోవర్ అసలు అంటే ఏ ఏజ్ నుంచి మనం హార్ట్ చెకప్స్ అనేవి స్టార్ట్ చేయడం బెటర్ అంటారు? అమెరికాలో అయితే 40 ఏళ్ళ దగ్గర నుంచి కొలెస్ట్రాల్ ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవాలని ఉంటాయి. మనకి ఇండియాలో ఉన్నాం కాబట్టి మనం చూస్తున్నాం యంగ్ పీపుల్కి హార్ట్ అటాక్లు రావటం 25 ఏళ్ళ వాళ్ళకి. అందుకని నా ఉద్దేశంలో అయితే 20 ఏళ్ళ నుంచే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం బెటర్. అది ఎస్పెషల్లీ తాతలు ముత్తాతలకి, ఆ తండ్రికి హార్ట్ అటాక్లు వచ్చి ఉంటే ఇంకా కొంచెం 20 years నుంచి జాగ్రత్త పాటించడం ముఖ్యంగా. సార్ మీరు ఎన్నో హార్ట్ ఆపరేషన్స్ చేసి ఉంటారు అండ్ చాలా స్ట్రెస్ తీసుకొని ఉంటారు. ఈ స్ట్రెస్ నుంచి అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఈ స్ట్రెస్ని? నిద్ర అనేది ముఖ్యం. నేను చక్కగా నిద్రపోతాను. అది మనకి ప్రశాంతంగా ఇంటికి వచ్చిన తర్వాత నిద్రపోవటం అనేది ముఖ్యం అనమాట. స్ట్రెస్ కూడా ఒక కారణం హార్ట్ అటాక్లు రావడానికి. ఈ మధ్యన మనం పిల్లల్లో కానివ్వండి, యంగ్స్టర్స్ ఎంతసేపటికి ఇండియాలో చాలా స్ట్రెస్ ఎక్కువైపోయింది. నేను చిన్నప్పటికి ఇప్పటికీ చూసుకుంటే ఎవరు బయటికి వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుంటా ఉందామన్న ధ్యాస లేదు. అందరికీ పని, స్ట్రెస్ ఎక్కువైపోయేసరికి అది తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? యోగా చేయొచ్చు, లేకపోతే కామెడీ ఉన్న సినిమాలు కానీ కామెడీ షోస్ కానీ చూసుకోవచ్చు. ఏదైనా నవ్వు తెప్పించేది అట్లాంటి లాఫింగ్ క్లబ్లో చేరటం, యోగాలు చేయటం. లేదంటే మనం ఫైనల్గా ఇంకా నిద్ర రావాలి. ఎట్లా నిద్ర పోవాలనేది, ఒక్కొక్కసారి నిద్ర రాకపోతే స్లీప్ యాప్నీ అనేది ఒక జబ్బు అనమాట. దానికి టెస్టింగ్ చేసుకోవాలి మనం. సో నా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, అసలు హార్ట్ని హెల్తీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? హార్ట్ని హెల్తీగా ఉంచుకోవటం అనేది ఒక ఎక్సర్సైజ్ ద్వారానే సాధ్యం అవుతుంది. అందుకని రోజు అట్లీస్ట్ 30 నిమిషాలు నడవటం కానీ, ఫాస్ట్ వాకింగ్ ఆర్ జాగ్ చేయటం, స్మోకింగ్ అవన్నీ అవాయిడ్ చేయాలి. ఆయిలీ పదార్థాలు ఎక్కువగా తినొద్దు. డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, షుగరు ఇవన్నీ కంట్రోల్లో ఉంటే మనకు హార్ట్ హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైంని నాకు కేటాయించి ఒక చిన్న ఇంటర్వ్యూ బయట ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.